హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాపకి ఈరోజు పాలకూరతో అయితే చేయబోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రైస్ తీసుకున్నాను 2.5 టేబుల్ స్పూన్స్ అండ్ అలాగే ఒక కప్పు నిండా అయితే పాలకూర అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయ, కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ఎలాంటి పప్పులు అయితే తనకి యూజ్ అయితే చేయట్లేదు. ఇంకా మాకు ఈవినింగ్ స్నాక్ కోసం అయితే నేను ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ అలాగే స్వీట్ పొటాటో అయితే స్టీమర్లో పెట్టుకొని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్ వాటర్లో వేయడం కన్నా ఇలా స్టీమర్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకుంటే స్వీట్ పొటాటో స్వీట్నెస్ అనేది బాగుంటుందండి. నేను వాటర్లో వేసినప్పుడు నాకు స్వీట్ పొటాటో అంత చప్పగా అయిపోయినట్టయితే అనిపించింది అనమాట. ఎప్పుడైతే నేను ఇలా బాయిల్ చేసుకుంటున్నానో సో అప్పుడు నాకు మంచిగా అయితే కుక్ అవుతున్నాయి. ఇంకా నేను మా తమ్ముడు మా హస్బెండ్ ముగ్గురం ఉన్నాం కాబట్టి స్వీట్ కార్న్ అయితే ఒక్క స్వీట్ కార్న్ని 3 పీసెస్గా అయితే కట్ చేశాను. ఇంకా ఇక్కడ స్వీట్ పొటాటో నేను ఇవి తెచ్చి 2 వీక్స్ అయితే అవుతుందండి. అసలు ఇన్ని రోజులు అయితే చూడలేదు. ఈరోజు అయితే చూశాను అనమాట. ఇంకా స్నాక్ కింద అయితే ఇవి ఇలా ఒక గిన్నెలో అయితే నాకు ఇది పట్టడానికి వీలుగా అయితే ఉందండి. మీ దగ్గర కొంచెం వెడల్పాటిది కడాయి లాంటిది ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే దాంట్లోకి కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఇంకా దాంట్లో అయితే పెట్టి బాయిల్ చేసుకుందామని చెప్పేసి అయితే పక్కనైతే పెట్టాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ పాపకి ఫుడ్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలాంటి ఆయిల్ అయితే ఏమీ యూజ్ చేయలేదండి. తనకి జస్ట్ రైస్ వేసేసి వాటర్ అయితే పోస్తాను అనమాట. దాంట్లో పాలకూర, ఒక వెల్లుల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసాను అనమాట. అండ్ అలాగే కొంచెం టర్మరిక్ అండ్ అలాగే జీలకర్ర అయితే వేసానండి. ఇంకా తనకి ఎలాంటి ఆయిల్ కానీ అది ఏమైతే యూజ్ చేయలేదన్నమాట. సో తను బిలో 1 ఇయర్ కాబట్టి తనకైతే సాల్ట్ అయితే నేను ఇప్పుడు యూజ్ అయితే చేయట్లేదు. ఇంకా రీసెంట్ టైమ్స్లో నేను ఇలానే చేస్తున్నాను అండి. ప్రీవియస్గా అయితే కొంచెం గీ వేసి దాంట్లో కొంచెం ఫ్రై చేసుకొని అయితే చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే చేయట్లేదు అనమాట. అలాగా కొంచెం జలుబు ఉంటే గీ యూస్ చేయొద్దని అయితే విన్నానండి. సో అందుకే ఎలాగో ఆయిల్ అయితే యూస్ చేయట్లేదు. సో అందుకే ఇంకా డైరెక్ట్గా ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఆయిల్ లేకుండా. ఇంకా పాలకూర పిల్లలకి ఫీడ్ చేయడం కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇంక ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నానండి. సో ఇది మా వారు సగం పని చేశారు, మిగతా సగం పని అయితే నేను చేసుకుంటున్నాను. అయితే ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి వెల్లుల్లిపాయలు అసలుకి. సో మనం ఈజీగా పొట్టు తీయడానికి అయితే వస్తుందన్నమాట. సో కొన్ని అయితే పొట్టు తీద్దాము, కొన్ని అయితే పొట్టు తీయకుండా అలాగే పెడదాము. అవి వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి అయితే యూస్ చేస్తానన్నమాట. సో పొట్టు తీసినవి ఏంటంటే కర్రీస్లో వేయడానికి కానీ బేబీకి పెట్టడానికి కానీ బాగుంటుందని చెప్పేసి అయితే అవి అక్కడ అన్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పాపది ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకున్నానండి. సో మంచిగా అయితే తనకి ఫుడ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ టీ అయితే పొంగిందండి. అయితే వాష్ చేయలేదు. సో ఇంకా అది నాకు ఇంకా వాష్ చేయబుద్ధి అవ్వలేదు అనమాట. వెంటనే కుకింగ్ ఉంది కాబట్టి ఇంకా చేయలేదు. మళ్ళీ ఏదో ఒకటి పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నాకు ఈ స్ట్రీమర్ అయితే కరెక్ట్గా గిన్నెకి సరిపోయిందండి. భలే అనిపించింది. ఇంకెప్పుడైనా చేసుకున్నప్పుడు ఈ గిన్నెని దానికే యూజ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. చూసారు కదా, ఒక 15 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో మీరు ఒక 10 మినిట్స్ అయితే ఉంచండి. అండ్ అలాగే హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉంచండి. మంచిగా అయితే కుక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో ఇలా జస్ట్ ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది. అండ్ మనకి మంచి స్వీట్నెస్ కూడా వస్తుందన్నమాట. ఎక్స్ట్రా స్వీట్నెస్ యాడ్ చేయకుండా న్యాచురల్గా అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకా పాపదైతే ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఎలాంటి ఆయిల్ లేకుండా అయితే మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి గీ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. అంటే తనకి తినడానికి కొంచెం టేస్ట్ అయితే ఉండాలి కదండి. సో అందుకే కొంచెం అయితే గీ అయితే యాడ్ చేశాను. డైరెక్ట్గా మనం పెట్టేటప్పుడు ఫ్రై అయితే చేయడానికి అయితే యూస్ చేయలేదు. జస్ట్ తనకి ఫీడ్ చేసేటప్పుడు అయితే నేను యూస్ చేశాను అనమాట. ఇంకా బేబీ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. తనకి మంచిగా పాలకూరతో రైస్ అయితే చేసి అయితే పెట్టేస్తున్నాను. సో ఎలాంటి పప్పులు కూడా మనం దీంట్లో యూస్ చేయలేదన్నమాట. రెగ్యులర్గా కూడా పప్పు పెట్టడం చిన్నపిల్లలకి మంచిదే. బట్ ఇలా డిఫరెంట్గా పప్పు లేకుండా ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ అండ్ నార్మల్ వెజిటబుల్స్ పెడితే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఇంకా
మేమైతే స్నాక్స్ తినేసి ఇంకా మేము బయటకైతే వచ్చామండి. సో ఈరోజైతే నాకు పానీపూరి తినాలనిపించింది అనమాట. అండ్ అలాగే బయటే టీ తాగుదామని చెప్పేసి ఇంకా బయటికి మాకు దగ్గరలో ఉన్న ఒక షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చక్కగా మా హస్బెండ్ వచ్చేసి పావ్ బాజీ అయితే ఆర్డర్ చేశాడు. నేను ఎప్పుడు వచ్చినా కానీ దహీపూరియే తింటానండి. ఇంకా నేను పానీపూరి కూడా ఎక్కువగా తినడం అయితే లేదు. ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది దహీపూరి అనమాట. సో దాంట్లో ఎలాంటి చింతపండు రసం కానీ ఎలాంటివి ఉండవు అనమాట. సో కర్డ్ అండ్ బఠానీ చాట్ అయితే పెడుతూ ఉంటారు కదా, సో అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా మా వారైతే పావు బజ్జీ అయితే తింటున్నారు. నేనైతే దహీపూరి ఆర్డర్ చేసుకొని ఇంకా ముగ్గురం అయితే షేర్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇది అయిపోగానే అయితే ఇంకా టీ అయితే తాగుతున్నాము. ఇక్కడ ఇరానీ చాయ్ రీసెంట్గా అయితే పెట్టారండి. దీంట్లో బాదం పౌడర్ వేసి అయితే టీ అయితే పెడతారనమాట. ఇంకా నేను మా వారు మా తమ్ముడు అందరం కలిసి అయితే చక్కగా టీ అయితే తాగేసాము. ఇలా టీ తాగడానికి బయటకు వచ్చినప్పుడు నాకు బాగా అనిపిస్తుందండి. అసలు మ్యాక్స్ వెళ్ళము, ఎప్పుడో రేర్గా అయితే వెళ్ళి తాగుతాము. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా అందరం కలిసి అయితే బయటకు వచ్చాము. మా పాప అయితే ఇంకా చూడండి, అది స్పూన్ ఇస్తారు కదా మనకి, వుడ్ స్పూన్, ఇంకా దాన్ని అయితే ఇచ్చాము అసలు ఆగట్లేదని చెప్పేసి. ఇంకా తర్వాత అయిపోగానే ఇంక అందరం రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయాము. జస్ట్ అలా వాక్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా ఇదండి వ్లాగ్. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.